తెలంగాణ బీజేపీ 2025లో సాధించిందేంటి? కొత్త సంవత్సరంలో ఎదుర్కోబోయే సవాళ్లేంటి? గతం కంటే భవిష్యత్తు మీద తెలంగాణ కమలనాథులు పెట్టుకున్న ఆశలేంటి? ఈ ఏడాది బీజేపీ సాధించిన జయాపజయాలపై ఏబిఎన్ ఇయర్ ఎండ్ స్పెషల్. తెలంగాణ బీజేపీకి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలే వచ్చాయి. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త అధ్యక్షుడిగా జూలై 2న రామచంద్రరావు బాధ్యతలు చేపట్టారు. అంతవరకు హైడ్రాపై కాషాయపు పార్టీ గట్టిగానే పోరాడింది. కిషన్ రెడ్డి నేతృత్వంలో సీనియర్ నేతలంతా బస్తీబాట పట్టి మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్దతుగా నిలిచారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలపై పలుమార్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నెలలోనే రామచంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ 420 పేరుతో నిర్వహించిన ఆందోళన కార్యక్రమం కమలం క్యాడర్ లో జోష్ నింపింది. అయితే ఆ కార్యక్రమానికి కొందరు నేతలు హాజరు కాకపోవడం మాత్రం అంతర్గత కలహాలు ఉన్నాయన్న అపవాదును మూటగట్టుకుంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీజేపీలో కూడా నేతల మధ్య గ్యాప్ కొత్త వివాదానికి దారితీసింది. కొత్త నేతలు వర్సెస్ పాత నేతల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరడంతో నేరుగా హస్తిన పెద్దలు కలుగజేసుకునే పరిస్థితి ఓ దశలో ఎదురైంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఈ ఏడాదిలో టాక్ ఆఫ్ ది బీజేపీగా నిలిచింది. ఇరువురి మధ్య వైరం కాస్త పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో పలుమార్లు హస్తినకు నివేదికలు సైతం వెళ్లాయి. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపికలోనూ వివాదం రేగింది. కొందరు నేతలు తనకు రాజకీయ పరమైన అవకాశాలు రానివ్వకుండా అడ్డుపడుతున్నారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ వేశారు. తన నామినేషన్ ను తిరస్కరించడంతో పార్టీ సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ జాతీయ నాయకత్వం ఆయన రాజీనామాను ఆమోదించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నూతన అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లా పర్యటనలు విజయవంతమయ్యాయని పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ ఇదే ఏడాదిలో కైవసం చేసుకుంది. ఆ తరువాత వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేసింది. ఏకపక్షంగా క్యాండిడేట్ ను డిక్లేర్ చేయడాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి నేతలు వ్యతిరేకించారు. బొంతు రామ్మోహన్ తో పాటు మరికొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. వారిని కాదని లంకాల దీపక్ రెడ్డి పేరు ఫైనల్ చేయడంపై పార్టీ నేతలు చాలా మంది బాహాటంగానే విమర్శలు చేశారు. అయితే జూబ్లీహిల్స్ లో బీజేపీ లెక్క తప్పింది. దీపక్ రెడ్డి డిపాజిట్ కూడా కోల్పోవడంతో క్యాడర్ గందరగోళంలోకి వెళ్లిపోయింది. అంతలోనే పంచాయతీ ఎన్నికలు జరగడంతో గతంలో ఎప్పుడూ లేనన్ని వార్డు స్థానాలు, సర్పంచ్ స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ 2023, 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి అనూహ్యంగా విజయాలను సాధించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా 2023లో 8 అసెంబ్లీ స్థానాలు, 2024 లోక్సభ ఎన్నికలలో 8 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని ఓవరాల్ గా 35% ఓటు బ్యాంక్ సాధించగలిగింది. అదే సమయంలో పార్టీలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూల వర్గంగా వ్యవహరిస్తున్న పలువురు ఎంపీలకు ప్రధాని మోదీ నేరుగా క్లాస్ తీసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. గెలిచే అవకాశాలు ఉన్న తెలంగాణలో కమలం పార్టీ నుంచి ఎన్నికైన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీకి విధేయులుగా ఉండి పనిచేయకపోతే వేటు తప్పదంటూ హెచ్చరించడం కూడా ఈ ఏడాది బీజేపీ చవిచూసిన అతిపెద్ద పరిణామం. మొత్తంగా 2025లో రాష్ట్ర బీజేపీ అనుకున్న స్థాయి ఫలితాలను చూడకపోగా దేశ ప్రధానితో చివాట్లు తిన్నది. 2026లో రాబోయే జీహెచ్ఎంసీ, లోకల్ బాడీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి ఫార్ములాతో ముందుకెళ్తుందో చూడాలి.